పులివెందులలో మంత్రి సవిత టీడీపీ ఎమ్మెల్యేలు తిష్టవేసి దౌర్జన్యం చేశారని ఒక్కో పోలింగ్ బూత్ లో 4 నుండి 500 మంది బయట వాళ్ళు వచ్చి దొంగ ఓట్లు వేశారన్న జగన్ వ్యాఖ్యలకు మంత్రి సవిత కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నల్లపురెడ్డిపల్లెకు భారీగా జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను నాయకులను అక్కడ తీసేయడం. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లిలో 100 మంది తన కార్యకర్తలతో తాను అక్కడే మకాం. ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందుల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్టవేసి దౌర్జన్యం చేసినాడు. పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫాములు లాక్కోవడం, చించేయడం, ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం, ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు ఓట్లు వేయడం. టీడీపీ నాయకులు మంత్రి సవిత ఇక్కడ రావడం, జమ్మలమడుగు ఎమ్మెల్యే గారు మరి చైతన్య రెడ్డి గారు ఇక్కడ వచ్చి ఎలక్షన్ జరిపారు, బయట నుంచి ప్రజలను తీసుకొచ్చారు అన్నారు. ఉదయమే మీకు అర్థమైంది కదా, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతూ ఉంటే మరి అవినాష్ రెడ్డి గారు నిన్న సాయంకాలం మాకు రీపోల్ కావాలా, ఎన్నికలు వన్ సైడ్ అయిపోయింది, పోలీసులు వాళ్ళకే పనిచేశారని చెప్పి అవినాష్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. ఉదయమే ఆ మాట చెప్పచ్చు. అంటే నిన్నటి సాయంకాలం ఆయన క్లారిటీ వచ్చింది. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా మనకు ఓటు వేయలేదు, మనం ఎన్ని లక్షలు డబ్బులు ఇచ్చినా, ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 ఇచ్చారు, ఒక ఇంటికి 50,000 ఇచ్చారంటే, ఒక ఇంటికి బెదిరించారు, ఒక ఇంటికి బుజ్జగించారు. స్వయాన భారతిరెడ్డి గారు చేశారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి చేస్తే సాయంకాలం క్లారిటీ వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాకు రీపోల్ కావాలని పిటిషన్లు ఎలక్షన్ కమిషన్కి పెట్టడం, మరి ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని ఏది అవసరం అనిపించిందో వాళ్ళు 2 బూతులు పెట్టారు. మరి ఈరోజు మళ్ళీ దాన్ని బహిష్కరిస్తున్నాం. మేము ఈ 2 రీపోల్స్ కూడా మేము బహిష్కరిస్తున్నాము అంటే ఏమని అర్థం? ఈ 2 జరిగినప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి కదా. బహిష్కరిస్తున్నారంటే ప్రజలు వాళ్ళని బహిష్కరించారన్న విషయం వాళ్ళకి అర్థమైపోయిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.